మనసే అడవి. మనిషి తలలో అడవి ఉందని ఎవరూ చూడలేదు. కానీ ప్రతి ఆలోచన ఒక చెట్టు, ప్రతి భావం ఒక జలపాతం. నవ్వితే పూలు పూస్తాయి, కోపం వస్తే గాలి తుఫాన్ అవుతుంది. నిశ్శబ్దం వస్తే ఆ అడవి కూడా మౌనంగా మారుతుంది. మనస్సు లోపలే ప్రకృతి ఉంది, కానీ మనం బయటే వెతుకుతున్నాం. వేర్లు లోతుగా పెరిగితే మనిషి బలంగా నిలుస్తాడు. అదే విషపు ఆలోచనలు పెరిగితే అడవి కూడా నశిస్తుంది. విషపు ఆలోచనలు పెరిగితే అడవి కూడా నశిస్తుంది. నీ తలలో ఉన్నది కేవలం మెదడు కాదు, ఒక ప్రపంచం. దాన్ని కాపాడుకుంటే నువ్వే ప్రకృతి అవుతావు, లేకపోతే నీ లోపలే నాశనం మొదలవుతుంది. దాన్ని కాపాడుకుంటే నువ్వే ప్రకృతి అవుతావు, లేకపోతే నీ లోపలే నాశనం మొదలవుతుంది. రచన తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా, హైదరాబాద్.